ఎలాగా? మీ కాబోయే బావగారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో పాటు యుఎస్ కి తీసుకెళ్తా ఉన్నారు కదా, ఏడవద్దు. అవును టీను, అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి మేం కూడా అక్కడికి వస్తూ ఉంటాం. అవునరా, పాపకి ఆపరేషన్ జరిగితే మాట వస్తుంది. ఎంచక్క మీరందరూ కలిసి హ్యాపీగా అక్కడే ఉండొచ్చు. అయినా పెళ్ళింట్లో ఇలా ఎవరైనా ఏడుస్తారా? ప్రేమ, బాగా లేట్ అయిపోయింది. నువ్వు కాస్త తొందరగా నిద్రపో. రేపు తెల్లవారడంతోనే హడావిడి మొదలవుతుంది. పిల్లలు, మీరు పదండి. మీరిక్కడే ఉంటే మీరు ఏడవడం, మిమ్మల్ని చూసి ప్రేమ బాధపడ్డు. రండి, పదండి పదండి. త్రిష, నువ్వు కూడా బయలుదేరు. పదండి, రా. పద. ఏడకు, సరేనా? మీది కాని ఆస్తిని మీదిని నమ్మించి బ్యాంకులో కోట్ల కోట్ల అప్పులు తీసుకున్నారు. మేమంతా పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? ఇప్పుడేం సమాధానం చెప్తారో చెప్పండి. ఏంటి, టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తారా? మీరే రోడ్డు మీద ఉన్నారు, మీ దగ్గర ఏముందని సెటిల్ చేస్తారు? ఇలాంటి వారికి టైం ఇచ్చామంటే నైట్కి నైటే జెండా ఎత్తేసి దేశం వదిలి పారిపోతారు. మీరేం చేస్తారో మాకు తెలీదు. వీలైనంత త్వరగా మా డబ్బులు మాకు కట్టాలి. ఏదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ప్రణయ్ ప్లాన్ వర్కౌట్ అయితే బానే ఉంటుంది. వర్కౌట్ కాకపోతే ప్రేమ తనతో పాటు పాపని యుఎస్ తీసుకెళ్ళిపోతుంది. పాప ఎలాగైనా మన దగ్గరకు వస్తుంది, ఆస్తి చేతికొస్తుంది. అలా జరగకపోతే పాపని చంపైనా ఆస్తిని దక్కించుకోగలను అనుకుని బ్యాంకులో కోట్ల కొద్దీ అప్పులు చేశాను. ఇప్పుడు ఆస్తి చేతికి రాకపోతే రోడ్డున పడాల్సి వస్తుంది, స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. ఎలాగైనా పాపం దక్కించుకుంటాను. అవసరమైతే ఏకల మీదకి వచ్చినప్పుడు అమలు చేయాలనుకున్నా ఆ ప్లాన్ అయినా వర్కౌట్ చేస్తాను. ప్రేమ పెళ్ళి ఆపుతాను, డెఫినెట్గా ఆపుతాను. కరుణా, 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 కరుణా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ గోలా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. సామాన్లు అవి రెడీ చేసుకోవద్దా? అదే చెప్తున్నాను, నాకు కాఫీ తగలయ్యి. కాఫీ కదండి, కషాయం పంపిస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటంటే ఉదయాన్నే అంకుల్ మీద కోపడుతున్నారు? ఇది మాకెప్పుడు ఉండేదేలేమ్మా. అవును, కొత్త చోటు కదా, నిద్ర పట్టిందా? బ్రహ్మాండంగా పట్టిందంటీ. నాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకు అంకుల్? రాత్రి ఎర్లీగా భోంచేశాను, పైగా స్నానం చేశానుగా, సగం రాత్రికే దిగిపోయింది. దాంతో నిద్రమత్తు మొత్తం హుష్కాకి ఎగిరిపోయింది. తొల మొత్తం పగిలిపోతుంది. అర్జెంట్ గా మెడిసిన్ కావాలి. హెడేక్ అయితే నా దగ్గర టాబ్లెట్ ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఆగమ్మా, ఆయన తలనొప్పికి టాబ్లెట్లు పనిచేయవమ్మా, టానిక్ పనిచేస్తుంది. అబ్బా, బంగారు ఏం చెప్పింది? టానిక్? అవునులేమ్మా, అది వైన్ షాప్ లో దొరుకుతుంది. అంకుల్, ఇవాళ ప్రేమ పెళ్లి.
ఈ ఒక్క రైజైనా మీరు తాగకుండా పెద్ద మనిషిలా నిలబడాలి. బలిదానమ్మా, నేను తాగితేనే కరెక్ట్ గా నిలబడతాను. అయినా ఇలాంటి అకేషన్స్ లో తాకోకుండా ఉత్తప్పుడు ఎవరన్నా తాగుతారమ్మా? కావాలంటే నువ్వు చెప్పినట్టు రేపు నుంచి మానేస్తానమ్మా. ఇదిగో నీకిదే చెప్తున్నా, ఇవాళ మాత్రం నువ్వు తాగావంటే కూతురు పెళ్లి చూసుకునే భాగ్యం కూడా ఉండదు. అది ముందుకి నుంచి పదా. అది కాదు. వద్దు. నడవయ్యా, పదవయ్యా. వదినా కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. టిను, ప్రేమ ఎక్కడా? ఇంకా లేవలేదు వదినా. సరే నువ్వు వెళ్ళు. ప్రేమ, నీ కష్టాలన్నీ తీరుస్తాను, పాప ఆపరేషన్ చేయిస్తాను అంటే నీ కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాననే కదా అర్థం. నన్ను తిట్టడానికి నువ్వు ఖర్చు చేస్తున్న క్షణాల్లో ఏ క్షణమైనా నీ మనసులో నా మీద పెంచుకున్న ప్రేమ నీకు గుర్తు రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను. నిజంగానే నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదని, ప్రేమ పుట్టలేదని నా మీద ఒట్టేసి చెప్పు. ఇక నీ జీవితంలోనే కాదు, ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోతాను. ఏంటి ప్రేమ, నిద్రపోతున్నావా? తలుపు ఎంత కొట్టినా తేడం లేదేంటి? వినపడలేదు. నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి అందరూ వచ్చేశారు. కాఫీ తీసుకో. నాకు కాఫీ తాగే అలవాట్లేదు. అన్ని అవసరాలు అందరికీ పుట్టుకతో రావు, అవసరాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. నిన్నటి వరకు ప్యూర్గా ఓపెన్గా ఉండే నువ్వు వాటి నుంచి దూరంగా జరిగిపోతున్నావుగా. కొత్త అలవాట్లు చేసుకుంటున్నావు కదా, ఇది కూడా అలాగే అలవాటు చేసుకో. కొత్త అలవాట్లా? అదే, మనసులో ఒకరిని పెట్టుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి. అదంతా మీ ఊహే గాని నా మనసులో ఎవరూ లేరు. కానీ నీ మనసులో తనున్నానని ప్రణయ్ నమ్ముతున్నాడు. నీ గురించి ఆలోచిస్తూ కార్ తీసుకెళ్లి కరెంట్ స్తంభానికి గుద్దాడు. కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో పడ్డాడు. ప్రణయ్కి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ, ఎలా అయింది? ఇప్పుడు ఎక్కడున్నాడు? బ్రతికే ఉన్నాళ్లే. అవతల యాక్సిడెంట్ జరిగిందని తెలిసి ఎలా ఉన్నాడో చూడాల్సింది పోయి ఇంత కేర్లెస్ గా మాట్లాడుతున్నారేంటండి? ఏ హాస్పిటల్లో చెప్పండి. ఏంటి ప్రేమ, నిన్ను చేసుకోబోయేవాడికి ఏదైనా జరిగితే నువ్వు టెన్షన్ పడాలి, కానీ నీకేమాత్రం సంబంధం లేని వాడికి ఏదో జరిగితే నీకేంటి? నాకు కావాలి, నా వల్ల తను డిస్టర్బ్ కాకూడదు. నేను వెళ్తాను. అవసరం లేదు. నాపే రైట్స్ మీకు లేవు. నేను ప్రణయ్ని చూడాలి. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రణయ్కి ఏమీ కాలేదు, బానే ఉన్నాడు. మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నీ మనసులో ప్రణయ్ ఉన్నాడో లేదో తెలుసుకుందామని అబద్ధం చెప్పాను. నువ్వు బయటపడిపోయావు. ప్రణయ్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పగానే నువ్వు పడ్డ టెన్షనే చెప్తుంది ప్రణయ్ని నువ్వు ప్రేమించావని. పిచ్చిదానా, ప్రణయ్ మీద గుండెల్లో ఇంత ప్రేమ దాచుకొని వేరే వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు? గుండెల్లో ఉన్న ప్రేమని బయటికి చెప్పకుండా దాయగలవేమో కాని చంపుకోలేవు. అది ఎవరి వల్ల కాదు ప్రేమ.
నువ్వు నన్ను తోబుట్టువుగా అనుకున్నా అనుకోకపోయినా, ఒక ఫ్రెండ్గా అనుకున్నా అనుకోకపోయినా నీ ఇష్టం. కానీ నీకంటే పెద్దదానిగా ఒక మాట చెప్తాను, విను. రేపు పెళ్ళైన తర్వాత మనసులో ఉన్నవాడు కాకుండా తాడి కట్టినవాడు నీ బెడ్రూంలోకొస్తే అప్పుడు తెలుస్తుంది ప్రేమ బాధంటే ఏంటో. నా మనసులో ఎవరూ లేరు, నాకు నచ్చినట్టే చేసుకుంటాను అని మా అందరికి నువ్వు సమాధానం చెప్పొచ్చు. కానీ ఆ క్షణంలో నీ మనసు నీ మాట వినదు. గుండెల్లో ఉన్నవాడొకడు, గుండెలపై ఉన్నవాడు మరొకడంటే అది ఒప్పుకోదు. మనసుకి నచ్చినట్టు ఉండలేవు, మనసుని చంపుకొని బ్రతకలేవు. ఉక్కిరి బిక్కిరి అయిపోతా. నా మాట విని ప్రణయ్ని పెళ్లి చేసుకో ప్రేమ. కావాలంటే జేమ్స్ కాళ్ల మీద పడైనా సరే తనని నేను ఒప్పిస్తాను, ఈ పెళ్లి ఆపిస్తాను. నువ్వెందుకు జేమ్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. పాప ఆపరేషన్ కోసమే కదా. ఆపరేషన్ నేను చేయిస్తాను ప్రేమ. నువ్వనుకున్నట్టు అమెరికాలోనే చేయిద్దాం. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి ప్రేమ. కానీ జీవితం ఒక్కసారి చేయి దాటిపోతే అందులో ఒక్క క్షణం కూడా మళ్ళీ రాదు. పెళ్లికి ఇంకా 2 గంటలే టైం ఉంది. అట్లీస్ట్ లాస్ట్ మినిట్లోనైనా కరెక్ట్ నిర్ణయం తీసుకో. ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, అంతా నేను చూసుకుంటాను. మొత్తం సెటప్పే మార్చేస్తాను. ఒప్పుకో ప్రేమ. చూడండి, మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. నేను జేమ్స్ ని పెళ్లి చేసుకుంటాను. నేనెప్పుడు ప్రణయ్ని ప్రేమించలేదు. నా మనసులో ప్రణయ్ లేడు. తనకి యాక్సిడెంట్ అయిందని కనుక కంగారు పడింది. తన మీదున్న ప్రేమ వల్ల కాదు, తెలిసిన మనిషి అన్న అభిమానంతో మాత్రమే. అది కాదు ప్రేమ. ఇంకేం చెప్పొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రేమ మనసులో ప్రణయ్ ఉన్నమాట నిజం. కానీ ఇది ప్రణయ్ని చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఎంత కన్విన్స్ చేసినా దీని మనసు మార్చలేకపోతున్నా. అట్లీస్ట్ ప్రణయ్ ప్లాన్ అయినా సక్సెస్ అయితే చాలు. వదినా, ఏంటదినా ఉదయాన్నే రమ్మని పిలిస్తే ఇప్పుడే రావడం? వచ్చేసాం కదా. అది సరేగాని కరుణ, 2 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇంట్లో సందడే కనిపించట్లేదేంటి? పెళ్లి ఇంట్లో కాదు వదినా, చర్చిలో. పెళ్లి చర్చిలో సరే, కూతురు పెళ్ళనే సంతోషం మీ ఇంట్లో ఎవరి మొహంలో కనిపించట్లేదేంటి? ఇప్పటి వరకు ప్రేముండబట్టే ఇల్లు గడిచింది. సంపాదించే చేతులు చేదాటిపోతుంటే ఇక సంతోషం ఎలా ఉంటుందే? పెళ్లి పనులు చేస్తూ హడావిడి చేస్తుంటాడే ఆ కుర్రాడు ప్రణయ్. ఇదివరకు ఆ అబ్బాయికే కదా ప్రేమనిద్దామనుకున్నారు.
అనుకున్నవన్నీ జరగవు కదా. అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? ఏమ్మా కరుణ, ఆ కుర్రాన్ని ఇంట్లో పెట్టుకుని రాసుకుని పూసుకుని తిరిగితే వియంకులు వారు తప్పుగా అనుకోరు? మనలో ఏం తప్పు లేనప్పుడు తప్పుగా ఎందుకు అనుకుంటారమ్మా? బావుందమ్మా. మనం తాగుతుంది మజ్జిగైనా తాడి చెట్టు కింద కూర్చుంటే కళ్ళనే అంటారు. అందుకే ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ ఆంటీ? స్నానం చేస్తుంది. పదండే, సాయం చేద్దాం. పదండక్క. ఇంకా ఈ పెళ్ళి ఆగదు కదా టీను. ఎలా ఆగుతుంది? సంగీత్ ఫంక్షన్ కూడా అయిపోయింది. కాసేపట్లో చర్చికి కూడా వెళ్తున్నాం. ప్రేమ అక్క పెళ్ళి అయిపోతుందంటే ఏడుపు వచ్చేస్తుందిరా. అదేంటి, మన అందరిని కూడా అక్క తనతో పాటు అమెరికా తీసుకెళ్తాందిగా. వాళ్ళు పిలిచారని అక్కతో పాటు మనం కూడా వెళ్ళడం కరెక్ట్ కాదురా. మనం ఇక్కడే ఉంటామని అమ్మ చెప్పింది. అవునా? అయితే నాన్నతో మనందరికి టార్చరేనా? ఏరా, ఇప్పటి వరకు అక్క ఉంది కాబట్టి తన తిడుతుంది కదా అనే భయంతో అయినా నాన్న కాస్త కంట్రోల్లో ఉండేవాడు. అక్క లేదంటే అమ్మని లెక్క చేస్తాడా? ఇంట్లో సామాన్లు అమ్మినట్టు మనల్ని కూడా బజార్లో అమ్మేస్తాడేమో. పండు అలా అనుకురా. నువ్వు అలా అంటుంటే నాకు నిజంగానే భయమేస్తుంది. ఎంచక్క ప్రణయ్ భావాన్ని అక్క పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. అసలు ఈ బబుల్ గమ్ గాడు ఎక్కడి నుంచి దాపరించాడు మన ప్రాణాలకి? ఇదంతా ఆ చర్చి ఫాదరే చేశాడు. గుండెల్లో ఉన్న ప్రేమని బయటికి చెప్పకుండా దాయగలవేమో కాని చంపుకోలేవు. నువ్వెందుకు జేమ్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. పాప ఆపరేషన్ కోసమే కదా. ఆపరేషన్ నేను చేయిస్తాను ప్రేమ. నువ్వు అనుకున్నట్టు అమెరికాలోనే చేయిస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రేమ. హలో మేడం, ఎక్కడ చూస్తున్నారు? గుడ్ మార్నింగ్. డౌట్ లేదు, ప్రేమ పూర్తిగా నా వైపు టర్న్ అయిపోయింది. తన ఫేస్లో ఫీలింగ్స్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. అక్క, ఈరోజు స్కూల్లో పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగారు. నేను డాక్టర్ అవుతానని చెప్పానక్క. పర్లేదు కదా, డాక్టర్ని అవ్వచ్చు కదక్క. డోంట్ వరీ, నేనున్నాను.
డాక్టరే కాదు, నువ్వేం చదవాలన్నా ఈ బావ నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. అవసరం లేదు. మీ సాయం మాకేమీ అక్కర్లేదు. ఒకరి దగ్గర చేయి చాచకుండా మరొకరిపై ఆధారపడకుండా ఉండాలి అనే మన ప్రధానమంత్రి ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజనని ప్రారంభించారు. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి ప్రతి ఏడాదికి 1000 నుండి 1,50,000 వరకు జమ చేయొచ్చు. ఆ మొత్తానికి 8.5% వరకు వడ్డీతో పాటు ఆదాయ పన్ను రాయితీ కూడా లభిస్తుంది. ఆడపిల్లలకు 21 ఏళ్లు నిండాక ఆ మొత్తాన్ని తమకు నచ్చినట్టుగా పెళ్లికి, చదువుకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 1,50,00,000 మంది ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాని తెరిచారు. ఇదంతా గొప్ప నాయకత్వం వల్లే సాధ్యం అవుతుంది. నవభారతానికి నాంది పలికిన నూతన ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో రూపుదిద్దుకుంది. సామాన్య కుటుంబంలో పుట్టి సామాన్యులతో మమేకమై ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రజానాయకుడు ఆయన. అవును, మనలాంటి సామాన్యుల కష్ట సుఖాలని అర్థం చేసుకున్నారు గనుకే వాటికి పరిష్కారాలను చూపగలిగే నాయకుడయ్యారు. ఇక భారతీయులంతా హాయిగా కలగలనొచ్చు. ఎందుకంటే ఆ కళల్ని సాకారం చేయడానికి మోదీ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది.